నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు. చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. అసలు మమ్మీని అనాలి. ఇలాంటి ఏడ్చే పిల్లని నాకంటగట్టింది. దీని మీద అంత ప్రేముండి ఇది నిజంగా గొప్పదవుతుంది అనుకుంటే మమ్మీ మాటలొచ్చేదాకా పెంచి ఆ తర్వాత నాకివ్వాల్సింది. అప్పుడు బాగుండేది. ఆపవే. అయ్యోయ్యో ఏడవకమ్మా. లేదు 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 లేదు. ఓ అయ్యో అయ్యో ఏమైంది? ఎందుకు పాప ఏడుస్తుంది? అయ్యో అయ్యో దేవకి ఇంత లేట్ ఏంటి? సారీ మేడం, ఆటో దొరకలేదు, అందుకే లేట్ అయింది. లేదమ్మా లేదమ్మా, ఏడోకు. అయ్యో చిట్టి తల్లి ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో బజ్జో తల్లి, బజ్జో. ఏడోకు నాన్నా, ఏడోకు. అది కాదు దేవకి. బుజ్జమ్మ గంట నుండి దాన్ని ఏడు పాపించటానికి నానా ప్రయత్నాలు చేసింది, ఆడించింది, కడుపు నొప్పి మందు తాపించింది, అయినా ఆపలేదు. నువ్వొచ్చి ఎత్తుకోగానే ఏడు పిల్ల మానేస్తుంది. అసలు మొదటి నుంచి చూస్తున్నాను. ఆ టెక్నిక్ ఏంటో కాస్త బుజ్జమ్మకి చెప్పు, నేర్చుకుంటుంది కదా. దేవకి చేతుల్లో ఏదో మాయున్నట్టుంది అమ్మగారు. మాయ కాదు బుజ్జమ్మ, మా ఇద్దరి మధ్యన ఉన్నది తల్లి బిడ్డల బంధం. అందుకే నా స్పర్శ తగలగానే నా బిడ్డ ఏడు పాపేస్తోంది. చెప్పు దేవకి, ఆ టెక్నిక్ ఏంటి? టెక్నిక్ లేదు, ఏమీ లేదు మేడం. నేను నార్మల్గానే ఆడిస్తున్నాను. బుజ్జమ్మ, ఈరోజు రాత్రికి నాకు పార్టీ ఉంది. లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం. ఉదయాన్నే వస్తాను. అప్పటి వరకు నువ్వు కూడా ఇంట్లోనే ఉండు. అలాగే అమ్మగారు, అలాగే ఉంటాను. మా చిట్టి తల్లి ఎందుకంత గుక్క పెట్టేడ్చావు? ఏమైంది నాన్నా? అయ్యోయ్యో బజ్జు. ఒకటి కాదు, రెండు కాదు, 700 కోట్ల ఆస్తి. ఈ యశోదకి అన్నయ్యకి ఎప్పుడు పెళ్ళి అవుతుందో కానీ ఈ ఆస్తి అంతా అప్పుడు నా చేతికి వచ్చేస్తుంది. ఇదే కాదు, యశోదకి అన్నయ్యతో పెళ్ళైపోయాక మా ఆయన పేరు మీద ఉన్న 500 కోట్ల ఆస్తి కూడా నాకే వచ్చేస్తుంది. డబ్బులు 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 దేవకి 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 నా డబ్బులేవి?
ఏవి ఏవి నా డబ్బులేవి? నా డబ్బులేవి? అందరూ వెళ్ళిపోయారా? ఖచ్చితంగా దీనికేదో పిచ్చి పట్టినట్టుంది. పైగా కళ్ళు తెరిచే కలలు కంటుంది. ఏమైందే? డబ్బులేవి? నా డబ్బులు ఏమైపోయినాయి? ఇప్పటిదాకా నేను కన్నది కళ. కళ అని అడుగుతావేంటే? కలే. ఇంకా అర్థం కావడం లేదా? అమ్మా, కళ ఎంత బాగుందో తెలుసా? డబ్బులమ్మా, మొత్తం అన్ని డబ్బులే. అవును, మరా కల్లో నేనేం చేస్తున్నానే? నువ్వు కళలో లేవమ్మా. అర్థమైందే. నువ్వు కల్లో కూడా నీ స్వార్థమే చూసుకుంటున్నావు గాని నీ కణతలని పట్టించుకోవు. అదేం లేదమ్మా. అమ్మా, యశోదొస్తుంది. రామ్మారా, నీకోసమే ఎదురు చూస్తున్నాం. 2 గంటల నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నాం. సారీ అండి, రావటం కొంచెం లేట్ అయింది. దేవికి గారు, ఏంటా డాక్యుమెంట్స్? ఏవో డాక్యుమెంట్స్ లే యశోద, మా అమ్మ తరపున వాళ్ళవి. అవును, నీరజ వాళ్ళ ఇంట్లో ఏ ప్రాబ్లం రాలేదు కదా? ఆ ఊరిమిలో ఏం రాలేదు కదా? అదేం లేదండి, అంతా హ్యాపీనే. కాకపోతే ఈరోజు నీరజ ఔటింగ్కి వెళ్తుందట. ఫ్రెండ్స్ అందరితో కలిసి లాంగ్ డ్రైవ్కి. బుజ్జమ్మని ఇంట్లోనే ఉండమంది. నీరజ ఉండట్లేదు కాబట్టి నేను కూడా బుజ్జమ్మతో పాటు పాపని చూసుకుని అక్కడే ఉందామనుకున్నాను. కానీ నేను రాకపోతే మీరు కంగారు పడతారని వచ్చేశాను. మంచి పని చేశావు. ఎప్పుడు అక్కడే ఉంటే వాళ్ళకి అనుమానం వచ్చినా వచ్చేస్తుంది. అమ్మా, వస్తున్నా, నాగు. త్వరగా ఫ్రెష్ అయ్యిరామా, భోంచేద్దు గాని. అత్తా, ఎప్పుడొచ్చావత్తా? ఇప్పుడే వచ్చాను నిక్కి. ఎందుకే అంతలా గావకేకలు పెడతావు? వస్తున్నానని చెప్పాను కదా, ఏంటి అంత తొందర నీకు? నాకు నీతో ఏం పని లేదు, తొందరేం లేదు. యశోద అత్త గురించి అడుగుదామని నిన్ను పిలిచాను. నువ్వెంతసేపటికి రాకపోయేసరికి నేనే వచ్చాను. దీనికి నువ్వంటే ఎంతో ప్రేమ యశోదా. అత్తా, నువ్వు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. భోంచేసి కాసేపు మనం ఆడుకుందాం. సరే, వస్తాను. మేడం, కూర్చో హస్తవాసి. థ్యాంక్ యూ మేడం. మేడం, తులసి బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చాయి. వీలైనంత త్వరగా మనం తులసి కాంబినేషన్కి సెట్ అయ్యే అబ్బాయి స్పరం తీసుకుని మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది మేడం. సుబ్బరాజ్కి మీరిచ్చిన ఫైల్. ఇతను రౌడీ షీటర్, క్రిమినల్. తులసికి ఇతని శాంపిల్ని జత చేయండి. పుట్టబోయేది పాపైనా బాబైనా ప్రపంచాన్ని గడగడలాడించే క్రిమినల్ అవుతారు. అండ్ క్రైమ్ రేట్ ఎక్కువ ఉన్న కంట్రీస్కి ఆ బేబీ నమ్మితే చాలా రేటు పలుకుతుంది. వండర్ఫుల్ ఐడియా మేడం.